హాయ్ హలో గైస్, ఈరోజు మనం అగారో నుంచి వచ్చిన 1600 వాట్స్ ఐకాన్ అనే మోడల్ బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే రివ్యూ అయితే చేద్దాం అనమాట. ఇది గుర్తుపెట్టింది డ్రై మోడల్ మాత్రమే, డ్రై అండ్ వెట్ అయితే కాదు. ఇది కార్డెడ్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అమెజాన్లో 5000 ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు. సో నిజంగా ఇది 5000 ప్లస్కి వర్తా కాదా అండ్ దీని సక్షన్ పవర్ ఎలా ఉంది, 1600 వాట్ పవర్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అది దీంట్లో వర్త్ ఉందో లేదని మనం క్లియర్గా ఈ రివ్యూలో అయితే చూద్దాం. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని ప్రొడక్ట్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి నేను రివ్యూ చూద్దాం, వచ్చేయండి. ముందుగా మనం బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటుంటే బాక్స్ కంటెంట్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో మనకు మెయిన్ వచ్చేసి హౌసింగ్ పైప్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత కనెక్టింగ్ రాడ్ అయితే ఉంటుంది. ఈ హౌసింగ్ పైప్ అండ్ కనెక్టింగ్ రాడ్ దగ్గర మీకు 6+ ఫీట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే తర్వాత దీనికి 3 సక్షన్ క్యాపబుల్ నాజిల్స్ అయితే ఉంటాయి. సో 3 ఉంటాయి క్యాప్స్. సో నాజిల్స్ అనొచ్చు, క్యాప్స్ అనొచ్చు. సో ఈ 3 వచ్చేసి సో ఒకటైతే వైడ్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇంట్లో ఉన్న దుమ్ముని మొత్తం నీట్గా ఫ్లోర్ మీద ఉందని క్లీన్ చేసుకోవడానికి. రెండోది వచ్చేసి సో కార్నర్స్లో ఉన్న చెత్తని క్లీన్ చేయడానికి. 3 వచ్చేసి సో మాకు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ సక్షన్ క్యాప్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇదంతా కూడా మనం ఒక 1 minute సెట్ చేసేసి చాలా ఈజీ అనమాట. అండ్ దీంట్లో కార్డెడ్ అని చెప్పాను కదా, ఈ వైర్ వస్తుంది. వైర్ వచ్చేసి మీకు దగ్గర 4+ మీటర్స్ అయితే వస్తుంది. 5 మీటర్స్ అంటున్నారు కానీ సో 5 మీటర్స్ అని నాకు అనిపించలేదు, బట్ కానీ సఫిషియంట్ అని చెప్పొచ్చు. ఒక ప్లగ్లో పెట్టుకుని మీరు ఇల్లు మొత్తం తిప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు ఒక సింగిల్ క్లిక్తో ఆ వైర్ మొత్తం సక్షన్ చేసుకుంటుంది, బ్యాక్ తీసేసుకుంటుంది. అది బాగా నచ్చింది. మీరు దీన్ని మడతట్టాల్సింది ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, జస్ట్ ఒక క్లిక్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓవరాల్గా మొత్తం సెట్ చేసాకైతే మనకు వ్యాక్యూమ్ క్లీనర్ చూడడానికి అయితే సో స్మార్ట్ ఉంది. దీనికి వీల్స్ వస్తాయి. సో మనకి కింద 2 వీల్స్ ఉంటాయి, మధ్యలో ఒక చిన్న వీల్ ఉంటుంది. సో టోటల్ 3 వీల్స్ అయితే వస్తుంది. ఈ వీల్స్ అయితే మీకు సో మీరు దాక్కుని వెళ్ళిపోవచ్చు, సో క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో వీల్ మోడల్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే వీల్ మోడల్లో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అందువల్ల అయితే వీల్ మోడల్ నాకు దీంట్లో ప్లస్ అనిపించింది కూడా అదే. దీన్ని ప్రతిసారి మీరు చేతితో పట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంట్లో టోటల్గా మొత్తం సెట్ చేశాక నేనైతే దీన్ని ఆల్మోస్ట్ ఒక 3-4 సర్ఫేసెస్ అయితే క్లీన్ చేయడానికి అయితే వాడానమాట. సో ఒకటి వచ్చేసి నేను బయట చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త క్లీన్ చేయడానికి వాడాను. సో ఫస్ట్ అండ్ 2 వచ్చేసి నాకు ఇంట్లో బెడ్ మీద చాలా అంటే చాలా చిన్న పార్టికల్స్ అయితే ఇసుక రేణువు లాంటి పేరుకుని దాన్ని క్లీన్ చేయడానికి వాడాను. అండ్ 3 వచ్చేసి కార్నర్స్లో ఉందని క్లీన్ చేయడానికి అయితే వాడాను. సో ఫస్ట్ అయితే నేను బయట వేసిన చెత్తను క్లీన్ చేయడానికి అయితే నేను 3 క్యాప్స్ అయితే యూస్ చేశాను. దీనికి వచ్చిన 3 అటాచ్మెంట్స్ అయితే నాకైతే ఒక అటాచ్మెంట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్, మిగతా 2 అయితే చిన్న వాటిని అయితే క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. పెద్ద పీసెస్ ఆఫ్ కవర్స్ అయితే ఇది తీసుకోలేకుందనమాట. సో ఒకటైతే ఏదైతే మిడిల్లో ఉందో అదైతే నాకు బాగా ఉపయోగపడింది. నీట్గానే పర్లేదు, కాకపోతే మరీ పెద్ద వాటిని అయితే ఇది సక్సెస్ చేయలేదన్నమాట. దీని కెపాసిటీ ఉన్నంతవరకు అయితే సక్సెస్ చేస్తుంది. మరీ పెద్ద పార్టికల్స్ లైక్ హార్డ్ ఐటమ్స్ అయితే ఇది సక్సెస్ చేయలేదు. అది మేము చేతి అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ మిగతా దుమ్ముని అంతా ఇది నీట్గా చాలా బాగా అయితే క్లీన్ చేసి నాకైతే బాగా నచ్చింది. సో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. సక్షన్ అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నాజిల్ అయితే ఉంటుందన్నమాట మనకి. సో మీ ఇక్కడ సక్షన్ అయితే ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి మినిమం టు మాక్సిమం వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను 1 డే మాత్రమే వాడాను. ఈ 1 డేలో అంటే ఇది 1 డే మించి వాడాల్సిన అవసరం లేదు. మనకు 1 డేలో వాట్ ఈస్ వాట్ అని అర్థమైపోతుంది. 1 డేలో అయితే మాత్రం నా హోమ్ నీడ్స్కి అయితే సెట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని దీంట్లో ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా నీట్గా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. అండ్ వీల్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మనం దీన్ని తీసేయడానికి ఏంటంటే ప్రతిదీ కూడా మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇక దీన్ని క్లీన్ చేసుకున్నాక టబ్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్ అయితే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యాక ఒక 2 క్లిక్స్ అయితే మనకి టాప్ అండ్ బాటమ్ ఫిల్టర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. నీట్గా దాన్ని బయటపడేసి చెత్తని మళ్ళీ నీట్గా సింపుల్గా క్లీన్ చేసుకుని మళ్ళీ దాన్ని యథావిధిగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా నాకు దీంట్లో బాగా నచ్చింది అనమాట. సో ఓవరాల్గా ప్రొడక్ట్ వడికి చెప్పమంటే గైస్ దీంట్లో సక్షన్ పవర్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అండ్ వీల్స్ మేనేజ్మెంట్ బాగుంది, అండ్ కార్డ్ అయితే ఈజీగా మీకు లోపలికి వెళ్ళిపోతుంది. సో ప్రోస్ అయితే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మనం దీన్ని మంచిగా చెప్పుకోవచ్చు. సో మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఉంది, చాలా ప్రీమియం ఉంది చూడడానికి. కాన్స్ గురించి లేవా అంటే కాన్స్ వచ్చేసి దీంట్లో డ్రై మాత్రం ఇచ్చాడు. డ్రై అండ్ వెట్ ఇచ్చేట్టు బాగుండేది. 5000 దాటి వెళ్ళిపోతుంది, అది వీళ్ళు గమనించాలా. సో ప్రొడక్ట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంది. అండ్ 2 వచ్చేసి సక్షన్ పవర్ ఇంకొంచెం బెటర్, అంటే పెద్ద పార్టికల్స్ని కూడా తీసుకుంటే బాగుండేది, బట్ మోస్ట్లీ తీసుకుంటుంది. మరి పెద్ద వాటిని అయితే ఇది సక్షన్ చేయలేకుందనమాట. అండ్ డైలీ హోమ్ నీడ్కి అయితే ఓకే. అండ్ కాస్ట్ అయితే 5000 ప్లస్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నా ఫైనల్ వర్డిక్ట్. ఇన్ కేసు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.